నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలలో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం పెద్ద కాలువలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచులకు వార్డు సభ్యులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి పరిపాలన అంశంలో రాజకీయాలను దూరంగా ఉంచుతూ రాబోయే 5 సంవత్సరాల పాటు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జెడ్పీ సీఈఓ నరేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేసిన అద్భుతం ఏం లేదు. కొన్ని ఒక ఉమెన్కి సంబంధించినట్టు కొన్ని పర్టికులర్ ఒకటి ఏంటంటే పాయింట్స్ ఉండాలి, అవి స్పెసిఫిక్గా చేయడం. అండ్ చాలా వరకు ఇట్లాంటి విషయాల్లో మనీకి సంబంధం లేకుండా చేసే ఉంటాయి. అట్లాంటి చేస్తే చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్లో మనకు ఇంకొక 5 ల్యాబ్స్ చాలా వరకు ఫండ్ మనం ట్యాప్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఈ ట్రైనింగ్ లో మీకు ఈ 5 days ట్రైనింగ్ లో మీకు మొత్తం బేసిక్ పంచాయతీ యాక్ట్ ఉంటుంది. తర్వాత మీకు వచ్చే మేజర్ ఇష్యూస్ ఏముంటాయి, మోస్ట్లీ సర్పంచ్ కాన్ఫ్లిక్ట్స్ ఏముంటాయి, లేకపోతే ఎట్లా రిజాల్వ్ చేయాలి, తర్వాత బేసికలీ కొత్త వాటిది రికార్డ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అనేది. తర్వాత ఇంతకుముందు మీరు చూసినట్లయితే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వస్తే స్టేట్ నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీ వస్తే అప్పుడు ఫండ్స్ ఇస్తాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎన్ఆర్జీఎస్ కానీ లేకపోతే ఏ డెవలప్మెంట్ వర్క్ కానీ డైరెక్ట్గా గ్రామ పంచాయతీ అకౌంట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. వాటిని ఎట్లా డిజిటల్ మూవ్మెంట్స్ ఎట్లా చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, లేకపోతే అవి ఎట్లా మిస్యూజ్ అయితే చాలా వరకు మనం ఏమనుకుంటాం డిజిటల్ టోకెన్ బాధ్యత సర్టిఫికేట్ లేకపోతే ఇంకొకటి లేకపోతే మీ తెలిసిన వాళ్ళకు ఇస్తున్నారు, దాన్ని మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే దాన్ని ఎట్లా చేసుకోవాలి వాటి గురించి కూడా చెప్పుకోవాలి. తర్వాత ఈ బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి చాలా వరకు విలేజ్ లో ఇన్ఫార్మల్ నడుస్తాం. బిల్డింగ్ పర్మిషన్ కానీ లేఅవుట్స్ కానీ ఎట్లా లేఅవుట్ వేసాక లేకపోతే బిల్డింగ్ కట్టాక అప్పుడు మనకి పర్మిషన్ లేదు లేకపోతే ఇట్లా తప్పకుండా తెలుస్తుంది, మళ్ళీ అప్పుడు మనం వెళ్ళి